నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఈ ప్రకాశం బ్యారేజీ ఆ గేట్లు ఏవైతే ధ్వంసం అయినాయో అది కుట్రలో భాగంగా ఇప్పుడు ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగిందండి. ఇప్పుడు ఆ పడవల్లో మొత్తం 5 అనుకుంటా, దాంట్లో 3 వైసీపీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి, వైసీపీ రంగులతో సహా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. పైగా ముఖ్య అనుచరులు వాళ్ళు, ఏది నందిగం సురేష్ గారి. ఇది ఒక రకంగా చెప్పాలంటేనండి, అంటే కొంత బాధతోటే చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ, ఆ నాయకత్వం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రంగా అనిపిస్తుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, రాజకీయాన్ని గత 30 సంవత్సరాలుగా నేను చూస్తూ వస్తున్నాను. అనేక ప్రభుత్వాలు చూశాను, అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను, ప్రధానమంత్రులు చూశాను, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చదువుకున్నాను నేను. కానీ ఎక్కడ కుట్రలు చేసి ఒక ప్రభుత్వాన్ని బదనాం చేసి మనం అధికారంలోకి వద్దాం అనేటువంటి భావన ఆ బీహార్ లాంటి ప్రాంతంలో ఎక్కడన్నా ఉందేమో కానీ నాకెక్కడ కనిపించలేదు. ఇంతటి కుట్రలు అంటే, దీని కుట్రకోణం అనేటువంటిది ముందు మనం నమ్మటానికి అవకాశం లేకపోయినా కానీ బయటపడుతున్నటువంటి విషయాలన్నీ కనుక చూస్తూ ఉంటే నిజంగా ఉందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఇంకా పూర్తి వివరాలు మనకు బయటికి రావాలి. ప్రాథమికమైనటువంటి ఆధారాలు చూస్తే ఖచ్చితంగా దీంట్లో కుట్ర కోణం ఉందనేటువంటి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే మీకు అవతల పులిచింతల దగ్గర నుంచి ఇక్కడ దాకా అనేకమైనటువంటి పడవలు ఉన్నాయి. ఏది జనాన్ని తీసుకెళ్లే పడవలు, లాంచీలు కానివ్వండి, మామూలు ఇవి పంటీలు కానివ్వండి, ఇసుక తీసుకెళ్లేవి కానివ్వండి, ఈ డ్రెడ్జింగ్ చేసేటువంటి ఇవి కానివ్వండి, అనేకమైనటువంటి ఉన్నాయి. ఓకే. మరి అవేవి కొట్టుకు రాకుండా కొన్ని వందలు ఉన్నాయి. అవన్నీ కొట్టుకు రాకుండా ఈ 5 మాత్రమే రావడానికి కారణం ఏంటి? ఇవాళ వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏంటంటే, ఈ 3 పడవలు ఏవైతే ఉన్నాయో ఆ 3టిని ఒకదానికొకటి వేసి కట్టేసేసి దాన్ని చిన్న తాడు తీసుకెళ్ళి ఒక చెట్టుకు కట్టారంట. అవి ఎంత పెద్ద సైజు ఉన్నాయో మనం చూసాం కదా. అలాంటి వాటిని తీసుకెళ్ళి ఒక తాడు వేసి ఒక చెట్టుకు కడితే అవుతుందా అది? పైగా ఆ చుట్టుపక్కల గుంటూరు జిల్లా వైపు అటుపక్కన ఆ ఇసుక మాఫియా అంతా నడిపించింది నందిగం సురేష్ అనేటువంటి బలమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన దాంట్లో అతను ప్రధాన అనుచరుడే ఇప్పుడు ఒక ఓనర్ అంటున్నారు. తలసిల అతనికి ఇంకొక అనుచరుడు అంటున్నారు, వీళ్ళిద్దరు. సో వీళ్ళే అవటం, ఆ బోట్లు అవటం, ఆ బోట్లకి అచ్చంగా ఇవి వేసి ఉంటాం, 3 పార్టీ వాళ్ళ 3 రంగులు వేసి ఉంటాం. అది నిజంగా ఎంత బలంగా తగిలిందంటే, కాంక్రీట్ ఉన్నటువంటి ఆ ఇదేదైతే ఉందో దాన్ని వంగిపోయేంత వచ్చిందంటే ఎంత ఫోర్స్లో వచ్చి ఉంటాయి అవి. అవును. అవి నిజంగా అక్కడ ఆ నీడు వాటం అటు వెళ్తుంది కాబట్టి అటుపక్కకి వెళ్ళినాయి. కానీ అది కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆ పిల్లర్స్కి కనుక వాటికి కనుక బలంగా తగిలితే ఒక చోట ఎక్కడన్నా బ్రీచ్ అయితే ఏమవుతుంది అనేటువంటి ఊహించుకుంటేనే చాలా భయానకంగా ఉంటుంది. బ్యారేజ్ మొత్తం దెబ్బతినేది. మీకు ఒక చోట కంతపడ్డది అనుకోండి, మొత్తం కొట్టుకుపోవటమే కదా. సో ఈ కుట్ర ఇదొక్కటే కాదు, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి విషయంలో చూడండి, విషం కక్కటం. ఒక్క హత్య ఎక్కడో వినుకొండలో జరిగితే ఢిల్లీకి వెళ్ళేసి 36 మంది చచ్చిపోయారని నాకు నేషనల్ మీడియాలో గొడవ చేయటం. అట్లాగే ప్రతి విషయంలో. ఇక్కడ ఇంకోటి సార్, ఈ బుడమేరు దగ్గర కూడా మట్టి ఒకవేళ తవ్వితే అది నాన్ బెయిలబుల్ అంటున్నారు కదా. ఖచ్చితంగా టచ్ చేయకూడదంట. టచ్ చేయకూడదు. అసలు మట్టి తవ్వేశారంట. మట్టి ఎక్కడ దొరికితే అక్కడండి. చూసాం కదా, దేన్ని పంచభూతాల్లో దేన్ని వదిలిపెట్టలేదు వీళ్ళు. ఓకే. శాండు తర్వాత ఈ మట్టి విషయంలో ఎక్కడ దొరికితే అక్కడ. ఈవెన్ రాజధానిలో వేసినటువంటి రోడ్లు కంకరాను మట్టి తోలిగిపోయిన జనాలు, ఇసుక తోలిగిపోయిన వాళ్ళు, వాటిని ఎందుకు వదిలిపెడతారండి? కరెక్ట్. ఓకే. తర్వాత ఏమీ లేని చోట మొన్న గుండ్లవల్లేరు దాంట్లో ఎట్లా కుట్రకోవడమే కదా అది. అది దారుణం అండి. అసలు ఆ పిల్లలు ఇప్పుడు రివర్స్ అవ్వాలి. ప్రతి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాల గురించి ఆలోచించారు కాబట్టి ఇది చేశారు. కానీ లేకపోతే ఒక్కొక్కడిని బజార్లో లాగి కొట్టాలి. అవును. ఆ 4 రోజులు 5 రోజులు వాళ్ళు అనుభవించినటువంటి మానసిక క్షోభకంతా వీళ్ళే కారణం కదా. అంటే ఒక వ్యక్తి మీద నీకు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి మీద కోపం ఉంటే అన్ని వేల కుటుంబాలని నువ్వు ఒక క్షోభకు గురి చేస్తారా? ఏది చేసినా ఏదైతే రాయలసీమలో ముఖ్యంగా పులివెందల రాజారెడ్డి మనస్తత్వం ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా వీళ్ళ యొక్క విధానాల్లో మనకి రిఫ్లెక్ట్ అవుతాం. ఇక్కడ నాగార్జున గారు, ఇప్పుడు ఏదైతే మీరు మళ్ళీ అంటే గతాన్ని మళ్ళీ గుర్తు చేశారు, దాన్ని ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఈ పిల్లలది ఉంది కాలేజ్, ఎందుకు వదిలేయాలి? ఖచ్చితంగా కంటిన్యూగా ప్రతిరోజు
ఇప్పుడు రాజకీయ నాయకులకు అవకాశం ఎక్కడైపోతుందంటే, ఒక ఇష్యూ వచ్చిందంటే అది కొన్నాళ్ళు ఉంటుంది ఈ ట్రెండింగ్లో, 2 రోజులు 3 రోజులు 4 రోజులు. ఒక చిన్న గీతని పక్కన పెద్ద గీత గీశారనుకోండి, ఇది చిన్నది అయిపోతుంది కదా, ఇంకొక ఇష్యూ తెర మీదకి తీసుకొస్తారు, దాని మీదకి ఫోకస్ మళ్ళుతుంది. ఇది కాకుండా మీరు జరిగినటువంటి ఒక సంఘటన, ఇప్పుడు గుడ్లవల్లేరుదే తీసుకోండి, వెంటనే దాన్ని నిర్ధారించారు అక్కడ ఏమీ లేదు అనేటువంటి. ఎవడెవడైతే ప్రచారం చేశాడో వాడిని తీసుకొచ్చి గనక గట్టిగా శిక్షిస్తే రెండోవాడు భయపడతాడుగా. వీళ్ళకున్నది ఏంటంటే, ముందు ఇవన్నీ సర్దుకోవాలి, మన దుకాణం సర్దుకోవాలి, ఇది ఎక్కడుందో ముందు డెవలప్మెంట్, అది ఇది. చంద్రబాబు నాయుడు గారికి 24 గంటలు కూడా చాలటం లేదు ఇప్పటికి. దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు. ఆ అవకాశం ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం కమిటీ వేయొచ్చు కదండి, దీనికి ప్రతి సందర్భంలో వాళ్ళే రియాక్ట్ అవ్వాల్సిన వేశారు, ఎంక్వైరీ వేసామంటున్నారు, జరుగుతుంది. అంటే ఇది చేయటానికి ఇంకా 4-5 జరిగిన తర్వాత అట్లాంటి నిర్ణయం తీసుకుంటారేమో అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకా ఇది కుట్ర కోణం అనేటువంటిది రాష్ట్రం అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కూడా తాకట్టు పెడతారు. ఎంతో చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజ్ను కూడా నష్టం చేయడానికి వీళ్ళు ఇది తెగిస్తారు అనేటువంటిది మనం మానవ మాత్రం ఆలోచించలేం కదండి. ఓకే, ఎవరన్నా అనుకుంటామా? వాళ్ళు రాక్షసగణాలని తెలిసినప్పటికీ కూడా ఇంత దారుణానికి ఒడిగడతారు అనుకున్నాం, కానీ వాళ్ళకి ఉచ్చం నీచం అనేటువంటిది ఏమీ కనపడట్లేదు. ఓకే, అలాంటి సందర్భంలో అలాంటి వాళ్ళతో ఎలా వ్యవహరించాలో దానికి ఖచ్చితంగా ఒక మనిషిని, ఖచ్చితంగా ఒక మనం గతంలో కూడా అనుకున్నాం, ఒక శాఖనే కేటాయిస్తే పోద్ది అనుకున్నాం. లేకపోయినా వచ్చిన సంఘటన జరగానే దాని మీద ఎంక్వైరీ చేసి వెంటనే దాన్ని ప్రజల ముందు వాళ్ళని దోషిగా నిలబెట్టి ఆ కారకులకు వెంటనే శిక్ష పడేటట్టు చేస్తే కానీ ఇలాంటివి ఆగవు. ఇలాంటి కుట్రలు నెలకి కనీసం 1-2 జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం గనక గట్టిగా వ్యవహరించకపోతే ఇలా జరుగుతూనే ఉంటాయి. సాక్షి వాళ్ళను కూడా, సాక్షి పేపర్ని, సాక్షి ఛానల్ ఏవైతే ఉన్నాయో అబద్ధాలు వండి వార్చిస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా స్టింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే, ఎందుకంటే పత్రికా స్వాతంత్రాన్ని మనం అందరం కూడా స్వాగతించాల్సిందే, కానీ పచ్చి అబద్ధాలు రాస్తూ ఉంటే అది పత్రిక అయినా ఇంకోటైనా దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ఉపద్రవం కొంచెం శాంతించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ వైపుగా అడుగులేస్తారేమో చూడాలి మరి. ఎందుకంటే వీళ్ళకి మానవ మాత్రులకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తే వినే రకాలు కాదు, ఎందుకంటే తోలు మందం జాతిది. సో ఆ వైఎస్ఆర్సీపీ మొత్తాన్ని నేను అంటలేదు, కొంతమంది ఉన్నారు దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి కార్యకర్తలు ఉన్నారు, పద్ధతి గల వాళ్ళు ఉన్నారు. కానీ లీడరే అలా ఉండటం వలన ఏంటంటే వీళ్ళు కూడా ఇలా తయారవుతున్నారు. దాన్ని మాత్రం వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం ప్రభుత్వం చెప్పాలని ఆశిద్దాం. ఓకే.